హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన స్టడీ సర్కిల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ సింప్లిఫికేషన్లో ఇంకో సింప్లిఫికేషన్లో వన్ ఆఫ్ ది మోడల్ 999/998/999 ఈ మోడల్ని మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే 999/999 ప్లస్ 998/999 కింద దాన్ని సింప్లిఫికేషన్ చేస్తాం. ఓకే, లేదు అందరికీ తెలిసిన ట్రిక్ ఇంకోటి ఉంది. మ్యాథ్స్ అందరికీ తెలుసు అనుకున్నాను. ఈ ట్రిక్ కూడా చూద్దాం. ఏముంది, ఫస్ట్ మనం ఇక్కడ ఎన్ని 9 ఉన్నాయో చూసుకుంటాం. ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 1 2 3. ఓకే, ఇక్కడ ఎన్ని 9s ఉన్నాయో చూసుకుంటాం. 3 9s ఉన్నాయి. 3 9s ప్లేస్లో 3 0 పెట్టుకుంటాం. ఓకే, తర్వాత ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందని చూస్తాం. 1 ఉంది, దాన్ని -1 చేస్తాం. అంతే. 9 9 9 8 9 9. ఇదే ఆన్సర్. ఓకే, ఇది మ్యాథ్స్ అందరికీ తెలిసిందే. ఇది కూడా, ఇది మెథడ్ 1. ఇది మెథడ్ 1. ఇంకో మెథడ్ కూడా ఉంది. అది కూడా ఈజీయే. ఈ 2 మెథడ్లో మీకు ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్ ఫాలో అవ్వండి. కాకపోతే ఎప్పుడు కూడా నా ఒపీనియన్ ఏంటంటే, మ్యాథ్స్ టైంలో కూడా మెథడ్ ట్రిక్సే కాకుండా అది ఎలా చేయాలన్నది కూడా తెలుసుకోవాలి. ఆల్రెడీ నేను చెప్పాను, మన మ్యాథ్స్ స్టూడెంట్స్ అని నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అని ఎలా చేయాలో కూడా, అసలు మెయిన్ ఒరిజినల్గా ఎలా చేయాలో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ ట్రిక్స్ మనకు గుర్తు రాకపోవచ్చు. కనీసం కాంపిటేటివ్లో అయితే ఎక్కువ టైము తీసుకునే వాటిని మనం ఎక్కువ టైం చేయకపోవడం మంచిది. కాకపోతే ఖాళీగా ఉన్న సిచ్యువేషన్ కూడా రావచ్చు. అలాంటప్పుడు ఏదో చేయడం మంచిదే కదా. కాబట్టి మామూలుగా అయితే ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది చేసి సింప్లిఫై చేస్తాం. మెథడ్ 2 కూడా చేద్దాం. సో అదంతా ఎందుకని మెథడ్ 2. ఓకే, మెథడ్ 2 ఏం లేదండి, ఈజీ. ఇక్కడ ఉంది కదా, దీంట్లో నుండి -1 చేసేయండి. -1 చేస్తే ఎంత? దీంట్లో -1 చేస్తే 8. ఓకే, దీన్ని +1 చేయండి. 999. ఇదే ఆన్సర్. ఇదే మెథడ్ 2. మీకు ఈ 2 మెథడ్లు, ఈ మెథడ్ లేదంటే దీన్ని ఒరిజినల్గా చేయడం ఏది ఇస్తే ఫాలో అవ్వండి. అది మీ ఇష్టం, మీ కన్వీనియంట్. ఇంకో లెక్క చూద్దాం. ఇది సెకండ్ లెక్క. సేమ్ ఆల్రెడీ మనం చెప్పాం. మామూలుగా అంటే ఇది ఏంటి, ఇది ప్లస్ ఇది అది గుణించేసి బై చేసి ఇది మళ్ళీ బయలు ఇది వస్తుంది. ఇంటి ఇది అది ఒరిజినల్గా నేను మ్యాథ్స్ అందరూ చేసేది. తర్వాత మెథడ్ 1 ఇది ఎన్ని ఉన్నాయో చూసుకుంటాం. 3 9లు. ఎన్ని 9 చూసుకుని అన్ని 0 పెట్టుకుంటాం. తర్వాత ఈ రెండిటి డిఫరెన్స్ తీసేస్తాం. ఈ రెండిటి డిఫరెన్స్ ఎంత? -4. -4 అంటే 6 9 9 8 9 9. ఇది మెథడ్ 1 ఆన్సర్. ఇది మెథడ్ 2 ఆన్సర్ చూద్దాం. దీన్ని -1 చేయండి, దీన్ని +1 చేయండి. 998 996. ఇది మెథడ్ 2. ఓకే, ఇంకో లెక్క చూద్దాం. ఇది థర్డ్ లెక్క. ఇది అందులోనే ఇంకో చిన్న చేంజ్ ఉంటుంది. మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. ఈ లెక్కలో 3 స్థానాలు ఉన్నాయి. ఈ లెక్కలో కానీ ఈ లెక్కలో కానీ. ఇందులో 4 స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు వరకు ఇక్కడ 995 కానీ 998 కానీ ఉంది. కానీ ఇక్కడ ఫస్ట్ 500 ఉంది. ఓకే, ఇది కూడా ఈజీ. ఇది ఎలా చేయాలంటే మన మెథడ్లో చెప్పేసుకుందాం, మెథడ్ 2లో చెప్పేసుకుందాం. ఓకే,
ఆల్రెడీ మెథడ్ 1 మీకు అర్థమైంది, మెథడ్ 2లో చెప్పేస్తాను ఈజీ. ఏముంది, దీని దీని -1 చేస్తాం, దీని +1 చేస్తాం. కానీ ఇందులో చిన్న ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ 4 స్థానాలు, ఈ 4 స్థానాలు, ఈ 3 స్థానాలు ఉన్నాయి కదా. ఫస్ట్ ఏం చేస్తాం, ఇది -1 చేస్తే ఎంత, 99998. ఓకే, ఇక్కడ ఒక స్థానం తక్కువ ఉంది కాబట్టి దాని ప్లేస్లో ఇప్పుడు 0 పెట్టుకోవాలి. అంటే 0 +1 501 అంతే. అంటే ఎన్ని స్థానాలు తక్కువ ఉన్నాయో అన్ని 0లు పెట్టుకుంటుండాలి అంతే. దానికి దీనికి డిఫరెన్స్, మిగిలినంత సేమ్. ఇది మెథడ్ 2, సారీ మెథడ్ 2 ఇది. మెథడ్ 1 కూడా, మెథడ్ 2 ఇది. మనం చేసుకునే ప్యాటర్న్లో చూసుకుంటే మెథడ్ 2. ఇంకా మెథడ్ 1 కూడా చేసేద్దాం. ఓకే, ఈజీగా క్లియర్గా అర్థమవుతుంది కదా. మెథడ్ 1 ఏంటి, ఇక్కడ ఎన్ని 9s ఉన్నాయి, 9 సున్నాలు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని 9s ఉన్నాయి, 4 సున్నాలు ఉన్నాయి, 4 9 0. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత చూసుకుంటాం, డిఫరెన్స్ ఎంత, 500. 9 9 9 4 9. తొమ్మిది 9 4 9 డిఫరెన్స్ అంటే 1 0 5 0 8 9 9 9. ఇది మెథడ్ 1. అలాగే ఇంకో లెక్క కూడా చూద్దాం. ఇది 4th లెక్క, ఇందులో ఇది 4th లెక్క అన్నమాట. మెథడ్ 1 ఏంటి, ఇక్కడ ఎన్ని స్థానాలు ఉన్నాయి, 1 2 3, ఎన్ని ఉన్నాయి, 3 9 3 సున్నాలు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూసుకుంటాం. డిఫరెన్స్ ఎంత అవుతుంది, 4 9 9 డిఫరెన్స్. ఇప్పుడు 6 0 0 8. ఇది మెథడ్ 1 ఆన్సరు. మెథడ్ 2 ఏంటి, ఇక్కడ +1 ఇక్కడ -1. ఇక్కడ ఎన్ని స్థానాలు తక్కువ వచ్చాయి, 2 స్థానాలు తక్కువ వచ్చాయి. 2 స్థానాలకి 2 సున్నాలు, 5 + 1 6. సరిపోయింది కదా. ఇది ఇంకో లెక్క చూద్దాం. ఈ మోడల్లో ఎప్పుడు కూడా స్థానాలు చూసుకోవడం ఇంపార్టెంట్. స్థానాలు అంటే ఇక్కడ 3 9 ఉన్నాయి, ఇక్కడ 2 9 ఉన్నాయి, ఇక్కడ 2 9 ఉన్నాయి. మనం ముందు చెప్పిన మెథడ్ 2 అన్నది ఇక్కడ ఈక్వల్గా స్థానాలు ఈక్వల్గా 9లో ఎప్పుడు 3 3 3 2 2 2 అలా ఉన్నప్పుడు మాత్రమే అది వర్కౌట్ అవుతుంది. లేదు అంటే మనకి ఇప్పుడు ఇలా ఉన్న డిఫరెన్స్ ఉన్నప్పుడు మెథడ్ 1 వర్కౌట్ అవుతుంది. మెథడ్ 1 ఏంటి, ఇక్కడ ఎంత 9 ఉన్నాయి చూసుకుంటాం, 2 9, ఇక్కడ 3 9 ఉన్నాయి, 3 సున్నాలు. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 1 -1. 9 9 9 8 9. ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. స్థానాలు ఈక్వల్గా లేనప్పుడు మాత్రం మెథడ్ 1 మాత్రం ఫాలో అవ్వాలి. ఓకే, ఇంకో మోడల్ కూడా చూద్దాం. ఇది ఇంకో మోడల్ లెక్క. 1/5 + 999 × 499 494/495 + 99 ఉంది. అలా ఉన్నప్పుడు మనం
ఒకటే ఇలా ఉన్నప్పుడు దీన్ని ఏ విధంగా తీసుకుంటామంటే ఫస్ట్ ఇక్కడ ఎన్ని 9 ఉన్నాయి, 2 9 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని 9 ఉన్నాయి, 3 9 ఉన్నాయి. 3 9 ప్లేస్లో 3 0 తీసుకుంటాం. అదే ఆన్సర్, చూసి పని లేదు. ఓకే, ఈ మోడల్లో ఇంకో లెక్క చూద్దాం. సేమ్ అది ఇది ఒకటే లెక్క, చిన్న డిఫరెన్స్ అంతే. ఉందా చెప్పిందే, 2 9లు 3 0. దానికి దీనికి ఒకే ఆన్సర్ వచ్చింది కదా అనిపిస్తుంది. దానికి దీనికి ఒకటే ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe and comment. Thank you so much.